హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు అయితే నేను గుత్తొంకాయ చేస్తున్నాను. అన్నీ కోసి పెట్టుకున్నాను రెడీగా అండి. ఇదండి, ఇప్పుడు ఇది వచ్చి గుత్తొంకాయ మసాలా అండి. ఈ గుత్తొంకాయ మసాలాకి ఏమేమి చేసినానంటే, ఫస్ట్ శనగిత్తనాలు, కొబ్బరి, ఒట్టి మిరపకాయలు ఇవన్నీ మిక్సీకి ఆడించుకొని పేస్ట్ చేసి పెట్టానండి. ఇలా పేస్ట్ చేసి పెట్టాను. మళ్ళీ ఎర్రగడ్డలు, టమాటా, ఇవి గుత్తొంకాయలు అండి. ఈ గుత్తొంకాయలు కూడా ముళ్ళొంకాయ అంటారనమాట. ముళ్ళొంకాయ లాగా ఉంటాయి. గుత్తొంకాయలు కూడా బాగా కోసుకొని నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు గుత్తొంకాయ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఓకేనండి, చూడండి. ఫస్ట్ కడాయిలో నూనె వేసానండి. ఓకేనా, చూస్తానండి. గుత్తొంకాయ నూనె వేసాను. నూనె వేసాక పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ఉంటుంది కదా, ఇవన్నీ నూనె వేసి ఇప్పుడు అంతా టమాటా అంతా బాగా పేస్ట్ లాగా అయ్యింది. ఇప్పుడు వంకాయలన్నీ ఇలా అన్నీ పెట్టేసాను అనమాట. వంకాయలకంతా మసాలా రుద్దేసేసాను. వంకాయలకి మొత్తం పేస్టు మసాలా అంతా ఇలా పెట్టేసేసానండి. ఓకేనా, ఇప్పుడు ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఈ మిగిలిన పేస్ట్ అంతా తీసేసుకొని ఈ పేస్ట్ ఉంటుంది కదా దీంట్లో వేసేసాను. ఇప్పుడు పేస్ట్ అంతా మనం నూనెలో బాగా వేపుకున్నాం కదండి. ఈ వేపిన పేస్ట్ అంతా మిగిలిందనమాట. ఈ మిగిలింది టమాటా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ అంతా వేస్తాం కదా, ఈ పేస్ట్ అంతా ఇంకా దీంట్లో వేసేసాను ఇలా. ఓకేనండి, ఇలా వేసినాక ఇది బాగా కలుపుకోవాలి. గుత్తొంకాయ కదండి, ఎంత మసాలా ఉంటే వంకాయ అంత సూపర్ ఉంటుంది. ఇంకా గుత్తొంకాయ అయితే ఇంకా బాగా ఉడికిపోయిందండి. బాగా వంకాయ కూడా ఉడికిపోయింది. మసాలా కూడా బాగా వచ్చేసిందండి. ఇలాగే అండి ఇంకా గుత్తొంకాయ ఇంకా అంత ఇలాగే చేయాలండి. చూసావా ఎంత బాగా చేశానో గుత్తొంకాయ. బాగా ఫస్ట్ మన్నీ వేసేసాను కదా, మసాలా పెట్టి టమాటా అన్నీ బాగా ఉడికినాయి. ఉడికినాక గుత్తొంకాయ అంతా ఇలా బాగా ఉడికింది, దగ్గరకు అయ్యింది. ఇంకొక 10 minutes ఉంచి దించేస్తాను. ఓకేనండి, నా గుత్తొంకాయ నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీనా స్వీటీ ఛానల్. ఏమేమి చేయాలో ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ శనగిత్తనాలు, శనగిత్తనాలు, నల్ల నువ్వులు, కొబ్బరి, ఎర్రగడ్డ ఇవన్నీ అన్నీ వేపుకొని మిక్సీకి వేసేసుకొని ఆ పేస్ట్ అంతా నూనె వేసి నూనెలో బాగా వేపుకొని పక్కన పెట్టుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అల్లం పేస్ట్ వేసి అన్నీ వేగినాక టమాటా